ఉద్యోగస్తులు సమస్యలు 2 సంవత్సరాలైనా పరిష్కారం కావటం లేదని చెప్పి నిన్న ఆంధ్రప్రదేశ్ ఐకాసా అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి సందర్భం వాళ్ళంతా టీము ఏదైతే కూటమి ప్రభుత్వంపై అనేక ఆశలు పెట్టుకున్నాం 2 ఏళ్లు గడుస్తున్న ఆర్థికపరమైనటువంటి అంశాలకు సంబంధించిన సమస్యలు పరిష్కారం కావట్లేదని చెప్పి బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఇంతవరకు పీఆర్సీకి కమిషన్ నియమించలేదు, కనీసం ఐఆర్ ప్రకటించలేదు. వీటిపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. రెవెన్యూ శాఖలో పని ఒత్తిడి నెలకొందని, పాసు పుస్తకాలు జారీ, జనగణన, భూముల రీసర్వే, ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్రు, ప్రోటోకాల్ విధులు తదితరాలతో ఒత్తిడి పెరుగుతుందని పేర్కొన్నారు. అయితే ఉద్యోగులు ఎవరు దయచేసి ఆత్మహత్యలు చేసుకోవద్దని కూడా ఆయన నిందించారు. ఇప్పటికే 4 డిఏలు బకాయిలు ఉన్నాయని, జులై వస్తే 5కు చేరుతుందని మహిళా విభాగ చైర్పర్సన్ పారె లక్ష్మి అన్నారు. ఆర్టీసీలో ప్రైవేట్ ఆపరేటర్లకు విద్యుత్ బస్సులను అప్పగించకుండా ప్రభుత్వం నిర్వహించాలని, పీఆర్సీ, ఐఆర్, విశ్రాంత ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రాగానే ఐఆర్ ఇచ్చారు, పీఆర్సీ వేశారు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పీఆర్సీ కమిషన్ లేడు, ఐఆర్ ప్రకటించలేదు, ఉద్యోగస్తులకు రావాల్సిన బకాయిలు ఇవ్వలేదు, ఉద్యోగస్తులకు టార్గెట్లు ఎక్కువ, వాళ్ళు చనిపోతున్నటువంటి పరిస్థితి. 2 చూస్తే 4 డిఏలు ఇప్పటికే బకాయిలో ఉన్నాయి. రేపు జూలై వస్తే 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. 2 సంవత్సరాల్లో ఈ ప్రభుత్వంలో 5 డిఏలు పెండింగ్ ఉన్నాయంటే ఇంక ఈ ప్రభుత్వం ఉద్యోగస్తులకి 0.1% కూడా చేసింది లేదనేది ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది కదా. ఇప్పుడు కూడా ఉద్యోగస్తులు అన్నలారా గమనించండి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు చాలా మేలు చేశారు, కానీ చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని నమ్మించి మళ్ళీ గొంతు కోశాడు అనేది గమనించమని చెప్తా ఉన్నా.